గుడ్ మార్నింగ్. ప్రతి ఉదయం ఎందరో ఆత్మీయ అతిథులు మీకు పరిచయం చేస్తూ వారితో ఆహ్లాదంగా సాగిపోయే ఉదయ రాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయ రాగాన్ని ఆరంభిద్దాం. ప్రజా సమస్యల పరిష్కారంలో ఉద్యమాన్ని నడుపుతూ జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో ఉన్న సత్సంబంధాలతో ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేస్తున్నారు బొలిశెట్టి సత్యనారాయణ. ఆయనలోని నాయకత్వ లక్షణాలను గ్రహించిన కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించింది. రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు ఆయన. హుదూద్ తుఫాన్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడే తీసుకొస్తున్నారు. రాజకీయ నేతగా కంటే ఉద్యమ నేతగా దూసుకుపోతున్న బొలిశెట్టి సత్యనారాయణ ఈనాటి మన ఉదయ రాగం ప్రియ అతిథి. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాల్ని నమోదు చేసుకున్న మీరు రాజకీయాల వైపు రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఇది నేను కావాలని రాజకీయాల్లోకి రాలేదండి. ఏకంగా రాజకీయాలే నన్ను వచ్చేటట్టు చేశాయి. ఎందుకంటే నేను ముందు నుంచి కాంగ్రెస్ వాదిని. అది రాట్నం కానీ, ఆవు దూడ కానీ, హస్తం కానీ అన్ని ముద్రలో చూశాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోటే మా కుటుంబం అనుబంధం వేసుకుని ఉన్నది ఇప్పటి నుంచి. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి వదిలేసి అందరూ వెళ్ళిపోయి ఏదో దిక్కులేని పార్టీ అయిపోయింది అది ఇది అని జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టడానికి నేను యాక్చువల్గా వచ్చానండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ భావాలు ఉన్న పార్టీ దేశంలో, వేరే నేషనల్ పార్టీ సెక్యులర్ భావాలు ఉన్న నేషనల్ పార్టీ లేదు. కాబట్టి అన్ని మతాలని అన్ని కులాలని రక్షించడానికి, రాకపోతే అన్ని కులాలని సమానంగా చూసేది పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది నా ఉద్దేశం. చాలా వరకు నేను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ నాట్ టు ఎంటర్ ఇన్ పాలిటిక్స్. నాకు అవకాశాలు చాలాసార్లు వచ్చినాయి. టికెట్స్ ఇంటికే వచ్చి మీరు కంటెస్ట్ చేయండి అని చెప్పేసి ఇదివరకు చెప్పడం జరిగింది. ఎంపీగా నేను చేయలేదు. అయితే ఈసారి నేనే చొరవ తీసుకొని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు కంప్లీట్గా డబ్బు రాజకీయాలు అయిపోతున్నాయి. నెక్స్ట్ స్థానికులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకపోవడం వల్ల విశాఖపట్నం వెనకబడిపోతుందని ఒక భయంతో. ఎందుకంటే విశాఖపట్నంలో మా ముత్తాతల దగ్గర నుంచి విశాఖపట్నంలోనే ఉన్నాం. నాకు తెలిసినంత వరకు మా తాతగారు విశాఖపట్నం వాసి. అప్పటి నుంచి విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నం వదిలి పైకి వెళ్ళలేదు. సో ఈ విశాఖపట్నం వలస రాజకీయవాదులతో పాడైపోతుందని ఒక భయంతో, బాధతోటి నేను అందరికీ చెప్తూ వచ్చాను, నువ్వు ఎందుకు వెళ్ళకూడదని కొంతమంది పెద్దలు, నువ్వు ఎందుకు వై డోంట్ యూ గో ఇన్సైడ్ అండ్ క్లీన్ ఇట్ అంటే నేను అందు గురించి వచ్చానండి. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీతో మీ కుటుంబానికి ఉన్న అనుబంధం వల్ల వచ్చానంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కంప్లీట్గా ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది కాంగ్రెస్ మీద ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి గల కారణాలు మీ కుటుంబంతో ఉన్న అనుబంధం అంటారా? అంటే అది కంప్లీట్గా అపవాదండి. ఒక రకంగా చెప్తే అందరూ 100 మంది తప్పు అంటే కదా, నేను ఒక రైట్ని తప్పని నేను ఒప్పుకోను. తప్పు అయితే తప్పనండి, పర్వాలేదు. 100 మంది చెప్తున్నారు, 99 మంది చెప్తున్నారు కాబట్టి ఇది తప్పు అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచింది కాంగ్రెస్ పార్టీ. విభజనకి మొట్టమొదటి లెటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీ. సుష్మా స్వరాజ్ గారు మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన మీటింగ్లో మీరు ఒక ఓటు వేయండి మిమ్మల్ని 2గా చీలుస్తామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇస్తారా చేస్తారా అని అందరూ నెత్తి మీద కూర్చున్న పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్ ఓటు మాత్రమే కాంగ్రెస్ వేసింది. కానీ ఏం చేశారంటే ఈ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ అని చెప్పి ప్రచారం చేయడం వల్ల, దుష్ప్రచారం చేయడం వల్ల, అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల, రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. నేను రాకముందే నాకు పరిస్థితి తెలుసు. ఎందుకంటే ఈ సీట్ల కేటాయింపు దగ్గర నుంచి నేను వ్యతిరేకిస్తూ వచ్చాను. అసలు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణమే విశాఖపట్నంలో పాటు మిగతా జిల్లాల్లో కూడా సీట్ల కేటాయింపు నమ్మకమైన కార్యకర్తలను పక్కన పెట్టేసి వలస వచ్చిన వాళ్ళని ఇచ్చారు. దాంతో నాకు ముందు నుంచి నేను రిటర్న్ కంప్లైంట్స్ మా పార్టీకి కూడా ఇచ్చాను. ఆ తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా అంతర్గతంగా పోరాడుతూనే ఉన్నాను. సార్, మరి కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరంగా అపారమైన అనుభవం ఉంది. అలాంటి అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంతే బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ
మీరు అన్నారు ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీ మీద జరిగిందని. మరి అలాంటి దుష్ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేదు ప్రతిపక్షాలు కానివ్వండి, మిగతా వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయింది మేము మంచి చేస్తున్నాం అని జనాలకి? ఇది తప్పకుండా ఒప్పుకోక తప్పదండి. ఈ విషయంలో డెఫినెట్గా కొంతమంది సీనియర్ నాయకులు అసమర్థత వల్ల అయితే కానీ, లేదంటే ఒక రకంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఎటువంటి దుష్ప్రచారం అవతల వాళ్ళు చేసిన ప్రచారాలు ఎలా ఉన్నాయంటే, మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తాము, మిమ్మల్ని అందలం ఎక్కించేస్తాము, ప్రలోభ పెట్టారు. ఆ ప్రలోభాల నుంచి వాళ్ళకి తెలుస్తుంది ప్రలోభం అని, కానీ ఏమో అవుతుందేమో అని చిన్న ఆశ. ఈ ఆశతోటి వాళ్ళు వచ్చారు. ఇది ఒక్కొక్క టైం అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోవడం అనేది సహజం అండి. ఈ రాజకీయాల్లో ఏంటంటే మనకు ఉన్న వనరులతోటి అందరినీ కలుపుకుపోయి అందరినీ అభివృద్ధి చేసేటప్పుడు, ఓవరాల్గా అభివృద్ధి చేసేటప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనకున్న పరిమిత వనరులు, దాని ప్రాబ్లం ఉంది. అందుగురించని ఒక రకంగా అసమర్థత, రెండోది ఏమో అంటే 10 ఏళ్ళు అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉండడం, ఈ 2 కారణాలుగా నేను భావిస్తున్నాను. సార్, అంటే మీరు అన్నారు స్థానికేతరులకు ఇవ్వడం కానీ, లేదంటే వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కానీ, ఇవి కూడా కాంగ్రెస్కి దెబ్బతీసాయంటారా కాంగ్రెస్ నమ్మకాన్ని? తప్పకుండా అండి. యాక్చువల్గా నన్ను అడిగితే నేను రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టపరిచింది అన్ని జిల్లాల్లో నేను చూశానండి. 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో కూడా నిజమైన అసలైన కాంగ్రెస్ వాదుల్ని పక్కన పెట్టి, అంటే వేరే పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళను, లేకపోతే వేరే పార్టీని సపోర్ట్ చేయడానికో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ రోజుల్లో జరిగింది. దాని మీద నేను అధిష్టానానికి కంప్లైంట్ చేయడం జరిగింది. మా ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి నేను పైకి చెప్పలేను అది. అయితే అవన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాయి. ఎందుకంటే వచ్చి 1 సంవత్సరం లోపలే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చుకోలేదు. ఆయన మనిషికి 15 లక్షలు నల్లధనాన్ని తీసుకొస్తాను, మనిషికి 15 లక్షలు ఖాతాలో వేస్తానని అతను చేయలేదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో రుణమాఫీ చేయలేదు, అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు ఇవ్వలేదు. కాబట్టి అందరూ బాగా కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ జరిగింది ఏమంటే హుదూద్ తుఫాన్ విషయంలోకి వస్తే దాదాపు 1500 కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి వేరియస్ ఏజెన్సీస్ ద్వారా వచ్చినాయి. అయితే ఇక్కడ నష్టపోయింది ఇద్దరండి. మొట్టమొదటిది జాలార్లు, వాళ్ళ పడవలు కోల్పోయారు. రెండోది స్లమ్స్లో ఉన్న వాళ్ళ ఇల్లులు కోల్పోయారు. జాలార్లో పడవలకి ఒక 40 కోట్లు పెడితే అందరికీ కొత్త పడవలు అదే నెలలో ఇచ్చేవచ్చు, అది చేయలేదు. అలాగే ఒక 200 కోట్లు పెడితే కోల్పోయిన ఇళ్ళన్నీ పక్కా ఇల్లు కట్టేవచ్చు, అది చేయలేదు. ఈ 240 కోట్లు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి మనసు ఎందుకు రాలేదు నాకు అర్థం కాల. ఈ రోజుకి కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. ఒక్కడికి ఒక బోట్ రాలేదు, ఒక స్లమ్స్లో ఉన్న అతనికి ఒక ఇల్లు రాలేదు. ఇది ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయం అధికారం మారుతూ ఉంటుంది. ఎందుకంటే అదే డెమోక్రసీ తాలూకు బ్యూటీ అది. బికాస్ దే వాంటెడ్ టు టీచ్ కాంగ్రెస్ ఆల్సో యూ హావ్ టు కేర్ అస్, అదర్వైజ్ వీ డోంట్ కేర్ యూ అని చెప్తుంటారు. అది మేము కూడా సరిదిద్దుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, మరి ఆసక్తికరంగా సాగుతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఈనాటి రాశి ఫలాలను మనకు అందించేందుకు బ్రహ్మశ్రీ తటవర్తి అపల్రాజ్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని అడిగి ఈనాటి మన అనుగ్రహ ఫలాలను తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం అంతా కూడా చేసినటువంటి ప్రతి వ్యవహారం ఏకాగ్రత బాగా అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం కష్టం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదాయ వ్యయాలు పర్వాలేదు అనిపిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మళ్ళీ ఆలోచన చేయడం చాలా మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. మీరు వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు సక్రమంగా వినియోగించగలుగుతారు. పొదుపు పథకాల్లో యొక్క డబ్బులన్నీ కూడా ఆదా చేస్తారు. బంధువులతో మిత్రులతో మీకు చిన్న మాట పట్టింపులు వస్తాయి. కుటుంబంలో మాత్రం ప్రశాంతంగా గడుస్తుంది. కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. మిథున రాశి వారికి ఈ వారము ప్రయత్నపూర్వకంగా అన్ని పనులు కూడా కలిసి వస్తాయి. మీరు చేసేటువంటి ప్రయత్నమే మీ అభివృద్ధికి
బాటలు వేస్తుంది. ఆ యొక్క మీరు ఆ పని అవుతుందిలే అని ఆగిపోయి బద్ధకాన్ని కొంచెం కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ బద్ధకాన్ని వదిలినట్టయి మీ పనులను మీరే చేసుకున్నట్టయితే అన్ని పనులు కూడా నిశ్చయంగా ఈ వారం పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే పరిస్థితి ఉంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. కర్కాటక రాశి వారు ఈ వారం గణనీయమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఇంట బయట మీ యొక్క మాటకు మంచి స్పందన లభిస్తుంది. అసాధ్య కార్యాలన్నీ కూడా మీరు ఈ వారం సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలు కలిసి వస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి శుభకార్యాలు నిశ్చయం జరుగుతాయి. స్త్రీలలో ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి విషయం హడావిడిగా చేస్తారు. బంధువులతో తెగిపోయినటువంటి సత్సంబంధాలు మళ్ళీ బలపడతాయి. మీ యొక్క పాత మిత్రులు కలుస్తారు. సింహరాశి వారు ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. కన్యా రాశి వారు ఈ వారం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా లోపం లేకుండా చేయాల్సి వస్తుంది. ఏదో ఒక మతిమరుపు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ మతిమరుపు వల్ల ఇక్కడ పెట్టిన వస్తువు అక్కడ పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టింది అక్కడే వదిలేస్తూ అది ఏది అని వెతుక్కుంటూ ఉంటారు. అదే విషయంలో మీరు చేసేటువంటి పనినే మళ్ళీ చేసేస్తూ ఉంటారు. ఆ యొక్క స్థితిలోంచి మీరు కొంచెం బయటకు వచ్చి మీ యొక్క పనులు చేసినట్టయితే మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తులారాశి వారు చేసేటువంటి ప్రతి పని ఈ వారం అనుకూలిస్తుంది. ఆర్థిక స్థితి సంతృప్తిగా ఉంటుంది. మీరు ఒక కార్యం నెరవేరడంతో ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. ఆ యొక్క ఎంతో కాలంగా మీరు అనుకున్నటువంటి మీ యొక్క కోరికలన్నీ కూడా ఈ వారం తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. దంపతుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. చేసేటువంటి ప్రతి పని కూడా గౌరవప్రదంగా ముందుకు వెళ్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు ఇంటా బయట కూడా మంచి స్థితిని పొందుతారు. అవివాహితులకు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. ఒక శుభకార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఈ నూతన వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఉపాధి పథకాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, దంపతులకు కోరుకున్న చోట్లకు బదిలీలు అవుతాయి. ధనస్సు రాశి వారు ఆశయ సాధనకు ఓర్పు పట్టుదలతో ఈ వారమంతా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీరు చేసేటువంటి ముఖ్యమైన పనులు మీకు మంచి స్థితిని తీసుకొస్తాయి. మీ బంధుమిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మనస్సుకు నచ్చని ఒక సంఘటన జరిగేటువంటి ఆస్కారం ఈ వారం ఉంది. ప్రతి విషయంలో నిబ్బరం, సహనం పాటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మకర రాశి వారు వ్యాపారాల అభివృద్ధికి మరింత కష్టపడవలసిన పరిస్థితి ఉంది. మీ సంతానం వివాహం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. స్త్రీలకు బంధువులతో మాట పట్టింపులు అధికమవుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. కుంభరాశి వారు కార్యసాధనలో జయం పొందుతారు. ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి సంప్రదింపులు మీకు ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడతాయి. నూతన వ్యాపారాలు, పరిశ్రమలు, గృహ నిర్మాణాలకు కావలసినటువంటి ధనాన్ని మీరు ముందుగా సమకూర్చుకుంటారు. మీ యొక్క బ్యాంకు లోన్లు, రుణాలు అన్నీ కూడా మంజూరు అవుతాయి. కుటుంబీకుల మధ్య మీకుండేటువంటి బంధం మరింత బలపడుతుంది. మీనరాశి వారు
బంధువుల వల్ల మిత్రుల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ క్రయ విక్రయాల్లో నష్టాలు కలుగుతాయి. వెంటనే తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఊహించని ఆర్థిక లోటుకు తీసుకుని వెళ్తాయి. స్త్రీలు గృహంలో ఎంత కష్టపడినప్పటికీ కూడా తగిన గుర్తింపు ఉండదు. మీరు మాట్లాడే ప్రతి మాట తిరిగి మీకే చుట్టుకుంటుంది. ఏ మాట మాట్లాడినప్పటికీ ఈ వారం అంతా కూడా మీరు తగిన సహనాన్ని, ఓర్పుని కూడా ప్రదర్శిస్తూ కోపం లేకుండా ఈ వారం జాగ్రత్తగా మసులున్నట్టయితే మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. శుభమస్తు. హుదూద్లో నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడంలో, అలాగే ఇప్పుడు 1 year గడిచిపోయింది హుదూద్ వచ్చి కూడా, మరి లాంటి వారికి నష్టపరిహారం ఇవ్వడంలో మీరు చాలా పోరాటం చేస్తున్నారు. ఎవరైతే గృహాలు కోల్పోయిన వారు ఉన్నారు, లేదా ఉపాధి కోల్పోయిన వారు ఉన్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే దిశగా మీరు ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఉద్యమంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మొన్న ఒక 2 వారాల క్రితం కలెక్టరేట్లో ధర్నా జరిగిందండి. అది ఫైనల్గా ఏమైందంటే బాధితులు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, అది పార్టీ ఆర్గనైజ్ చేసింది కాదు, నేను కూడా ఆర్గనైజ్ చేసింది కాదు, వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది అన్ని వార్డుల నుంచి సంతకాలు పెట్టి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఏమంటే వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా వ్యక్తిగతంగా సత్య కాకుండా వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియపరిచేటట్టుగా నేను కృషి చేస్తున్నాను. ప్రతి వార్డులో మా కార్యకర్తలు, అంటే ఎంపీ అనగానే ఒక ఇన్స్టిట్యూషన్, ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్. ఐ హ్యావ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అబౌట్ 70 people ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్ 7 constituencies కంటిన్యూస్లీ. మాదేమంటే ఎంపవర్ దెమ్ అండ్ టెల్ దెమ్ దట్ దే ఆర్ రైట్స్, వాళ్ళకున్న హక్కులు. ఈరోజు ఏంటంటే వాళ్ళకి బోట్ కోల్పోయిన అతనికి బోటు పొందే హక్కు ఉంది, అలాగే ఇల్లు కోల్పోయిన వాడికి ఇల్లు అడిగే హక్కు ఉంది. ఈ 2 హక్కుల గురించి వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాకుండా హక్కుల గురించి పోరాడే వాళ్ళుగా తయారు చేస్తున్నాం. చాలా వరకు సక్సెస్ అయింది. ఎందుకంటే మొన్న ఒక 600 మంది స్వయంగా వాళ్ళంతటి వాళ్ళు మండు టెండలో, అప్పుడు ఎండలు కూడా ఎలాగున్నాయంటే మొగం తిరిగి పడిపోయేటట్టు ఉన్నాయి. అంత ఎండలో ఎఫెక్ట్ వల్ల కూడా మామూలుగా దేశం అంతా కూడా ఎండలు వచ్చినాయి. ఇప్పుడు అంత మండు టెండల్లో వాళ్ళు వచ్చి నార్మల్గా రాజకీయ నాయకులు ఎవరైనా ఎక్కడైనా పిలిస్తే వాళ్ళకి ఆటోలు అరేంజ్ చేయడం కానీ, టిఫిన్లు అరేంజ్ చేయడం కానీ, నీళ్ళు అరేంజ్ చేయడం కానీ, పాలు అరేంజ్ చేయడం కానీ ఉంటుంది. ఏమి లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి కూర్చున్న ధర్నాలో నేను మంత్రి బాలరాజు గారు వెళ్ళి కూర్చోవడం జరిగింది. నాకు ఈ మార్పు ఇందాక ఎవరో అడిగారు, నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, ఈ స్లమ్స్లోని చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి ఇల్లులు ఇస్తామని ఇల్లులు ఇవ్వలేదు, మరి ఏం చేయాలి అని. ఆ స్లమ్స్ నుంచే నాయకత్వం పుట్టుకు రావాలి. నాయకులు వేరే దగ్గర నుంచి రారు. బికాజ్ వాళ్ళకి హక్కులు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కులు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే స్లమ్స్లో ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇల్లులు కట్టించి ఇవ్వాలని. సో ఈ స్లమ్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ హక్కులు కానీ తెలుసుకుంటే, ఇప్పుడు ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 3 హక్కులు అండి. ఒకటి రైట్ టు లివ్, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్. ఇటువంటి హక్కులు డైరెక్ట్గా వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళు తిండి లేకుండా ఎవడు చావడానికి లేదు. ఎవరైనా తిండి లేకుండా చేస్తే ప్రభుత్వం బాధ్యత చట్ట ప్రకారంగా. కాబట్టి దీని గురించి పోరాడే వాళ్ళు కావాలి. ఎప్పుడు కూడా మనం ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే కలెక్టర్ గారికి తెలిసినా ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆయన పట్టించుకోడు. ఇప్పుడు మీ స్లమ్స్లో మీకున్న హక్కులు ఏంటి తెలుసుకొని ఆ హక్కుల గురించి డిమాండ్ చేయాలి. ఇట్స్ నాట్ బెగ్గింగ్. యూ హ్యావ్ రైట్ టు ఫైట్ అండ్ రైట్ టు ఆస్క్ ఫర్ యువర్ ఫుడ్, రైట్ టు ఆస్క్ ఫర్ యువర్ హోమ్, రైట్ టు ఆస్క్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. ఈ మూడిట్లోని అవగాహన లోపం ఉన్నాయండి. లేకపోతే స్థానికేతరులు ఇక్కడ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండడం వల్ల దే ఆర్ నాట్ యాక్చువల్లీ బాదరింగ్ అబౌట్ ద కామన్ మ్యాన్. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు కామన్ మ్యాన్ తిరగబడాల్సిన అవసరం వచ్చింది. డెఫినెట్గా ప్రతి పౌరుడు వాడి తాలూకా హక్కులు తెలుసుకొని ఆ హక్కుల గురించి రిక్వెస్ట్ కాకుండా కలిసి పోరాటం చేయాలి. నా సలహా ఏంటంటే, ప్రతి స్లమ్స్ నుంచి ఇద్దరు యువతులు ఎవరైనా సరే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు వార్డ్ మెంబర్స్గా, వాళ్ళు కార్పొరేటర్స్గా వస్తే తప్ప ఇది బాగుపరచడం సాధ్యం కాదండి. ఎందుకంటే చాలా ఫండ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్ కి అయితే ఎంత ఫండ్స్ ఉన్నాయో తెలియదు. అసలు స్లమ్స్ అలాగే ఉంటున్నాయి, ఈ ఫండ్స్ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియడంలా. ఇప్పుడు హుదూద్ ఎలాగైతే పోయిందో, హుదూద్ వచ్చి ఎవరిని బాగుపరిచిందంటే ఇక్కడ కొన్ని హోటల్స్ ని, కొంతమంది రాజకీయవేత్తలకి పనికొచ్చింది తప్ప ఒక్కటి మత్స్యకారుడికి సాయం జరగదు. అంటే బాధితులకి ఒక్కడికి న్యాయం జరగల. సార్, ప్రధానంగా మన హక్కుల గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి చాలా హక్కులు ఇచ్చిందని. ఆ హక్కుల్లోంచి వచ్చిందే ఆర్టీఐ హక్కు కూడా, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మీరు అన్నారు. మరి అంత బలమైన హక్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఈ హుదూద్కి వచ్చిన ప్రైవేట్ సంస్థల నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ వచ్చిన నిధులన్నీ ఎట్లా ఖర్చు పెట్టారు, ఏంటి, అసలు దేనికి వాటిని వినియోగించారు అనేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండి కూడా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? లేదండి, దీని గురించి ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి అప్లై చేయడం జరిగింది. 4 రోజుల్లో వాళ్ళు రిప్లై చేయకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ మీద
తిరిగి కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు ఒకరు కాదండి, చాలామంది చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా ప్రతిపక్షాలు కూడా దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటే ప్రతిదాన్ని ప్రచారంగా వాడుకోవడం తప్ప ఏది ఈరోజు ఏమనంటే నేను డే అండ్ నైట్ కష్టపడుతున్నాను, అసలు హుదూద్ టైంలో ఈయన వచ్చి 1 వీక్ ఇక్కడ ఉన్నాను, కష్టపడ్డాను, అన్ని చేశానన్నారు. ఎందుకు ఒక్క మత్స్యకారుడికి ఒక బోట్ కొనివ్వలేకపోయాడు? ఈ రోజు కూడా జరగలేదు. ఎందుకంటే ప్రచారం చేసుకోవడం, కొవ్వొత్తులు రాలేలు, తుఫాన్ మెడలో ఉంచిన బాబు, అది ఇదేని పెద్ద పెద్ద పోస్టర్స్. ఈ పోస్టర్స్ అన్ని ఎందుకు ఆ మత్స్యకార కాలనీలకు కానీ లేకపోతే ఆ వార్డ్ నెంబర్ 3లో 4లో ఎక్కడైతే ఇల్లు కోల్పోయినారో బాధితులకు ఇప్పటి వరకు ఒక్కరు ప్రజానాయకులు వెళ్ళలేదండి. ఎలక్ట్ అయిన గవర్నమెంట్ నుంచి ఎలక్ట్ అయిన ప్రజల నుంచి ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ఒక్కరు కూడా అక్కడ వెళ్ళలేదు, విజిట్ చేయలేదు. అయినప్పుడు వచ్చారు, తప్పకుండా చేస్తామన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు మళ్ళీ విజిట్ చేయలేదు. ఆల్మోస్ట్ 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు తిరుగుబాటు మొదలైందండి. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది చట్టం ఉంది. చట్టంలో ఒక చిన్న లోపం కూడా ఉంది. ఏమంటే ఇది కమిషనర్ చేయలేదనుకోండి, ఇమ్మీడియట్గా ఒక నెల మేము కంప్లైంట్ ఇస్తాము, వితిన్ 1 మంత్ లోపల మీకు రిప్లై వస్తుంది. రాలేదనుకోండి కమిషనర్కి వెళ్తారు, కమిషనర్గా అవ్వలేదనుకోండి కోర్టుకి వేస్తారు. కోర్టు విల్ టేక్ 8 years టైం. అది అంత ఇమీడియట్గా అయ్యేది కాదు. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటూనే ప్రజల నుంచి స్పందన కావాలి. అసలు మేము ఇల్లులు కోల్పోయాం, మేము బోట్లు కోల్పోయాం, ఇంత డబ్బు వచ్చింది, మీరు ఎక్కడ పెట్టారు, మాకెందుకు ఇవ్వడం లేదు అని అడిగి ఇది రావాలి. త్వరలో వస్తుందండి. ఎందుకంటే నేను చూస్తున్నాను అది ఆల్రెడీ. ఇప్పుడు మొన్న ఇంత మండు టెండర్లో వచ్చిన ప్రజలందరూ ఇప్పుడు వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నెక్స్ట్ తిండి లేక ఫిషర్మెన్ బోట్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసే రోజు త్వరలో వచ్చిందండి. ఇదివరకు మీరు చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ చేసిన తర్వాత ఢిల్లీ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తుక్కుగా ఓడిపోయింది. కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకు చేయరంటే చేస్తే ఆయన ఓడిపోతారని తెలుసు. కానీ ఇప్పుడు ఏమంటే ఈయన కొత్తగా జపాన్ గవర్నమెంట్కి ఏమో సిటీ డెవలప్మెంట్, అమెరికా గవర్నమెంట్కి ఏమో అవుట్ సైడ్ సిటీ డెవలప్మెంట్ విశాఖపట్నం చేయమని అడిగితే వాళ్ళు ఇప్పుడు చెప్పారు, మీరు ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అక్కడ లేదు, లోకల్ బాడీ ఎలక్షన్ చేయకుండా మేము సాయం చేయలేమని. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. త్వరలో ఈయన రెక్టిఫై చేసుకుంటే ప్రజలు ఆయన కూర్చోబెడతారు, రెక్టిఫై చేసుకోకపోతే చీకొడతారు. అది డెఫినెట్గా త్వరలో ఇవన్నీ మీరు చూస్తారు. అంటే ప్రజల తాలూకు తిరుగుబాటు అనేది నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడే తెలుస్తుంది. మొన్న ఎలక్షన్లో సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు అన్న ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో డెఫినెట్గా తెలుగుదేశం అయితే 1 సీటు కూడా వస్తుందని నేను అనుకోవడం లేదు. ఓకే సార్, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. దాని తర్వాత రాజకీయాలు మిమ్మల్ని పిలిచాయని చెప్పారు, రాజకీయాల వైపు వెళ్ళారు. అలా రాజకీయాల వైపు వెళ్ళిన మీరు ప్రజలకు మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తున్నారు. అలాగే హుదూద్ తుఫాన్లో ఎవరైతే నష్టపోయారో ఆ బాధితులకు పరిహారాలు ఇప్పించడం కోసం పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ తమ ఏవైతే ప్రమాణాలు చేశారో వాటిని నిలబెట్టుకోలేదన్న విషయం గురించి మీరు పోరాటాలు చేస్తున్నారు. రాజకీయ పరంగా ఉన్న మీరు పోరాటాల వైపు ఒక ఉద్యమకారుడిగా అటు సైడ్ అడుగులు వేయడానికి మీకు గల కారణాలు అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి వ్యాపారం స్టార్ట్ చేసుకొని 19వ సంవత్సరంలోనే ఒక మేనేజర్గా ఉంటూ 25వ సంవత్సరంలోనే ఒక పారిశ్రామికవేత్తగా వచ్చి అక్కడ కూడా నాకేమంటే ఏది లేదో అది చేయాలనిపిస్తుంది. అప్పుడు వేర్ హౌసింగ్ లేదు విశాఖపట్నం పోర్ట్లో. ఫస్ట్ వేర్ హౌసింగ్ నేను స్టార్ట్ చేశాను. తర్వాత 150 వేర్ హౌస్లు వచ్చినాయి. ఆ వేర్ హౌస్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు, వదిలేసాం. అలాగే ఇప్పుడు ఇందులో ఎందుకు ఉద్యమకారుడిగా రావాల్సి వచ్చిందంటే రాజకీయాలు వ్యాపారం కూడా అదే చేశాను నేను. వ్యాపారం 4 పెద్దల చేతిలో ఉండేది. దాన్ని మొత్తం వైజాగ్ పోర్ట్ని లిబరేట్ చేసి ఇది అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి అనేది నేను చేసి చూపించాను. విశాఖపట్నంలో ఉంటూ ఒక చిన్న ఎంప్లాయీగా టాలీ క్లర్క్గా జాయిన్ అయిన నేను అక్కడి నుంచి ఎవరైనా స్టీవడోరింగ్ చేయొచ్చు, ఎవరైనా వేర్ హౌసింగ్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేశాం. అలాగే ఇక్కడ కూడా బెటర్ ఫ్యూచర్ ఆఫ్ విశాఖపట్నం. ఎందుకంటే నేను వైజాగ్ కిడ్ని, వైజాగ్లో పుట్టాను, వైజాగ్లో పెరిగాను, మా ముత్తాతల నుంచి వైజాగ్లో ఉన్నాం కదా. ఈ వైజాగ్ పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేక ఇది ఒకటి. రెండోది ఏమంటే నేను ఉద్యమకారుడు అన్నవాడు నాలో ఉన్నాడండి బిగినింగ్ నుంచి. ఎందుకంటే నేను విజయవాడ వెళ్ళి ఆ క్యాపిటల్ ఏరియాలో 29 గ్రామాల్లో నేను పర్యటించాను. చాలామంది నాకేమన్నారంటే అక్కడ చాలా ఉధృతంగా ఇది జరుగుతున్నాయి, అందరూ వాలంటరీగా ఇచ్చేస్తున్నారు, మీరు వెళ్తే తిరగబడతారు, మీరు నాన్ లోకల్ మిమ్మల్ని కొడతారని. సరే చూద్దామని వెళ్ళా. నేను ఒక్కడిని వెళ్ళడం కాకుండా మేధా పాట్కర్ని తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత ఏకతా పరిషత్ అధ్యక్షుడు రాజగోపాల్ని తీసుకుని వెళ్ళాను. అన్నా హజారే గారు తాలూకా మనిషి వస్తే ఆయన తీసుకుని వెళ్ళాను.
అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఏంటంటే గ్రౌండ్లో వాస్తవాలు తేడా ఉన్నాయి. ఇప్పుడు పత్రికలు చదివితే మీకు అంతా ప్రశాంతంగా ఉంది, ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇచ్చేస్తున్నారు అనుకున్నారు. ఇదేం కాదు. ప్రజలను మోసగించడం అనేది ప్రతి దగ్గర జరుగుతుంది. దీనికి చైతన్యం పరిస్తే కానీ కుదరదు. ఉద్యమాలు చేయాల్సిందే. ఇప్పుడు బెటర్ సొసైటీ గురించి, నా పిల్లల ఫ్యూచర్ గురించి, మీ పిల్లల ఫ్యూచర్ గురించి, మన భవిష్యత్తు గురించి డెఫినెట్గా కొంతమంది ఉద్యమాల్లోకి రావాల్సిందే. అది ఏమవుతుందంటే అది అనాలోచితంగా వస్తుందండి. ఇది బేసిక్గా ఇది కావాలనే ఉద్యమాలకు వెళ్ళడం కాదు. తప్పు జరుగుతుంటే చూస్తూ సహించే ఓపిక లేక, భరించే ఓపిక లేక. ఎందుకంటే మేధావి మౌనం సమాజానికి చేటంటారు. చాలామంది మేధావులు మౌనంగా ఉండడంతో మేధావిని కాకపోయినా నేను తిరగబడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఒక నిన్నటి నుంచి ఇప్పుడు పేపర్లో చూస్తే అన్నిట్లో సెక్షన్ 8 ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వయలేషన్ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే నేను అదే చంద్రబాబు నాయుడు గారిని సూటి ప్రశ్న ఏంటంటే, సెక్షన్ 6ని మీరు ఎందుకు, అదే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 6ని మీరు ఎందుకు వయలేట్ చేస్తున్నారు? ఆ సెక్షన్ 6 ప్రకారంగా మీకు అసలు అక్కడ రాజధాని నిర్మించే హక్కు కానీ, రాజధాని ప్రాంతాన్ని నిర్ధారించే అధికారం కానీ సెంట్రల్ గవర్నమెంట్గా తప్ప స్టేట్ గవర్నమెంట్కి లేదు. అటువంటిది ఈయన లేని అధికారాన్ని ఆయనంతటా ఆయన ఆపాదించుకొని 2 జీవోలు 253, 254 అని 2 జీవోలు తీసుకొచ్చేసి అర్జెంటుగా ఈ జీవోల ద్వారా అధికారం అంతా సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక స్టేట్ అథారిటీ పెట్టి దాన్ని కట్టబెట్టి చాలా వయలేషన్ చేస్తున్నారు. జరుగుతున్నది ఏంటంటే కంప్లీట్గా అధర్మం, యాంటీ కాన్స్టిట్యూషన్. అయితే ఈరోజు ఎవరు కూడా పోరాటం లేదు యాంటీ కాన్స్టిట్యూషన్ అని. నేను ఒక 10 మంది మేధావులను కూర్చోబెట్టుకొని రకరకాల మీటింగ్లు పెట్టి చూస్తే దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే క్లియర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ స్టేట్ మేడ్ యాక్ట్ అండ్ సెంట్రల్ మేడ్ యాక్ట్ వచ్చినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ మాత్రమే ప్రివేల్ అవుతుంది, యాక్ట్ మేడ్ బై పార్లమెంట్ ఈజ్ అల్టిమేట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. కానీ ఈ రోజు మీకు నాకు తెలిసింది ఏంటంటే క్యాపిటల్ అక్కడ వచ్చేస్తుంది, కట్టేస్తున్నారు, పెద్ద క్యాపిటల్ కట్టేస్తున్నారు, జపాన్ నుంచి పెద్దలు వస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, సింగపూర్ వస్తుంది, అంతా ఇవన్నీ కూడా జరిగేవి కాదండి. ఏంటంటే అంతా కూడా అధికార దుర్వినియోగం, ప్రజలను మభ్య పెట్టడం, మోసం చేయడం, ఇది చేస్తున్నారు. దానికి తిరుగుబాటు చేయాలి. నేను ఒక్కడే కాదు, చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు. ఒక్కడు విశాఖపట్నం నుంచి నేను మీకు కనబడుతున్నాను, చాలా మంది కనబడకుండా చాలా మంది ఉన్నారు. ఈఎస్ శర్మ గారు ఉన్నారు, ఆయన ఎన్నో ఫైట్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించే విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అవి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా నేను అనుకున్నది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చైతన్యవంతులు అయితేనే మన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి అవుతుంది, మన దేశాన్ని రక్షించుకోవడానికి అవుతుంది అని నా ఉద్దేశం. ఓకే, మీరు అన్నారు ఒక ఉద్యమకారుడిగా వెళ్ళినప్పుడు కొన్ని బెదిరింపులు వస్తాయని. ఒక బిజినెస్ మ్యాన్గా మీ లైఫ్ వేరు, ఒక రాజకీయ నాయకుడిగా మీ జీవితం వేరు. అలాంటి జీవితాన్ని వదిలేసి ఒక ఉద్యమకారుడిగానే ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఉద్యమాలు బాట పడితే కనుక చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా బెదిరింపులు ఉంటాయి, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. మీరు అటువైపు ఎందుకు వెళ్ళారు? ఈ జరుగుతున్న అరాచకాలను చూడలేక అటు సైడ్ ఉద్యమకారుడిగా వెళ్ళారా? అంటే ఇది బేర్ నెసెసిటీ అండి. నాకు అనిపించింది ఏమంటే మనకి తెలియక అన్యాయం జరుగుతున్నప్పుడు వేరు. చాలామంది ప్రజలకు విశాఖపట్నంలో ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ అంటే తీసుకొచ్చింది అది చట్టబద్ధం కాదని చాలామందికి తెలియదు. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి చట్టమేమో నీతేమో నయమేమో అనుకుంటున్నారు. కానీ అక్కడ ఒక లార్జ్ స్కేల్ స్కాండల్కి, అంటే ఎన్ని లక్షల కోట్లు కూడా చెప్పలేనంత పెద్ద స్కాండల్కి చంద్రబాబు నాయుడు తెరతీశారు. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 30,000 ఎకరాల పచ్చటి పంట పొలాలు, సంవత్సరానికి 3 నుంచి 4 పంటలు పండే పంట పొలాలని నాశనం చేసేసారు రాజధాని కోసం. అది చట్టపరంగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మీరు వాటర్ బాడీస్ని టచ్ చేయొద్దు, పంట పొలాలను ముట్టుకోవద్దు, అతి తక్కువ జాగాలో క్యాపిటల్ కట్టమని వాళ్ళు మ్యాండేట్ ఇస్తే అవన్నిటిని వయలేట్ చేస్తూ ప్రపంచాన్ని తలదన్నది ఏం చేస్తున్నారంటే ఎవరు వీళ్ళకి అడ్వైజర్స్? శివరామకృష్ణన్ గారు, లేకపోతే జగన్ షా గారు, వీళ్ళంతా కూడా అర్బనైజేషన్లో ఇంటర్నేషనల్ స్పెషలిస్టులు, నేషనల్ కాదు. వాళ్ళు పెద్ద పెద్ద పుస్తకాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రింట్ చేసిన వాళ్ళ పుస్తకాలని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను పక్కన పడేసి ఈ ఒక నారాయణ, లేకపోతే గల్లా జయదేవ్, లేకపోతే రఘునాథ్, ఇలాంటి ఆ పార్టీలో కాదు, పార్టీలో ఉన్న ధనవంతులు, క్యాపిటలిస్టులు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడేమో మరి ఇదివరకు రాజకీయాల గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఓట్ ఫర్ నోట్ అంటుంటే నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి చేత పెట్టుబడి పెట్టించారు, అక్కడ క్యాపిటల్ కట్టకపోతే ఆయన పరిస్థితి కూడా బాగోదేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది అంత పెద్ద తప్పు అని తెలిసి చేయడం, నేను తెలియక చేస్తున్నాడు అన్నాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా తెలిసి బ్లేటెంట్గా చేసేస్తే అది తప్పు కాదు. అంటే ఆయన వరకు వచ్చేసరికి సెక్షన్ 8 కావాలి, మామూలుగా అయితే అక్కర్లేదు.
మరి సెక్షన్ 6ని పట్టించుకోడు ఆయన. ఇలాగ ఆయన వరకు వస్తే ఆయన పార్టీకి ఎవరైనా డబ్బు ఇస్తే అది పార్టీ ఫండ్ అంటాడు, వేరే పార్టీకి డబ్బు ఇస్తే సీట్లు అమ్ముకున్నారంటాడు. ఏంటంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా ఏదైనా నేను చెప్పిందే కరెక్ట్ అని అవ్వాలని చెప్పేసి ఆయన పార్టీకి వెన్నుపోటు పడకూడదు అంటాడు. ఈయన ఎక్కడ వెన్నుపోటు పడిసే కదా వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆయన అడ్డంగా దొరికిపోయారు ఓట్ ఫర్ నోట్ కేసులో. దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలు చేస్తున్నారు. అలాగే ఈ రాజకీయంగా ఆ క్యాపిటల్ ఏరియాలో కూడా ఆ సెలక్షన్ కానీ సిఆర్డీఏ యాక్ట్ కానీ ఇది కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్. దానికి తీసుకొచ్చి ప్రధానమంత్రితో ఫౌండేషన్ ఏం చేస్తే కాన్స్టిట్యూషన్ అయిపోతుంది అనుకుంటున్నారు. అది అవ్వదు, కాన్స్టిట్యూషనల్ అవ్వదు. ఎందుకంటే అది అన్కాన్స్టిట్యూషనల్, డెఫినెట్గా అన్కాన్స్టిట్యూషనలే. ఇప్పుడు ఆల్రెడీ ఎన్జిటీలో కేసు ఉంది. ఎన్జిటీ వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సిఆర్డీఏకి. అక్కడ కట్టొద్దు, ఆపేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులు బహిర్గతం చేయడం లేదు. అలాగే వాళ్ళు 27వ తారీఖున ఉందండి మళ్ళీ ఆ కేసు. 27వ తారీఖున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక జడ్జిమెంట్, డెఫినెట్గా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పర్యావరణాన్ని పరిరక్షించడానికి డెఫినెట్గా ఒక బెంచ్ ఉంది, వాళ్ళు వర్క్ చేస్తారని. అలాగే ఈయన అబద్ధం ఆడితే నిజం అయిపోతుంది అన్నది ఒకటి నడుస్తుంది. అది చూసి భరించలేక మాలాంటి వాళ్ళు అందరం వస్తున్నాం. ఎందుకంటే ఆయన అందరూ తప్పులు చేస్తారు, ఈయన తప్పు చేస్తున్నాడు పర్వాలేదని సర్దుకోవచ్చు. కానీ ఈయన తప్పు కాదు, మోసం చేస్తున్నాడు, తెలిసి మోసం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అందుగురించి తప్పనిసరిగా రాజకీయాల్లో ఉంటే ఒడిదుడుకులు వస్తాయని నేను అనుకోనండి. ఎందుకంటే ఇవాళ ఇంత వైబ్రెంట్ మీడియా ఉన్నప్పుడు ఇదివరకు పరిస్థితులు వేరు. ఇదివరకు పరిస్థితులకి ఇప్పటికీ తేడా ఏంటంటే మీడియా వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, టేపులు వచ్చిన తర్వాత ఎవరైనా క్రైమ్ చేయాలన్నా కూడా జడుస్తున్నారు. ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఉదయరాగం కార్యక్రమంలో ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. ప్రకృతి మనకు అందించిన వరం ఆయుర్వేదం. మరి అలాంటి ఆయుర్వేద శాస్త్రం నుంచి ఒక చిన్న చిట్కా మీకోసం. వజ్రక్షారం పేరుతో లభించే ఆయుర్వేద మూలిక వాడటం వలన లేదా ఇంట్లో చేసుకునే శనగపొడి మరియు వాము పొడిని ఒకటిగా కలుపుకొని పాలతో లేదా మజ్జిగతో సేవించటం వలన మూత్రవ్యాధులు, అమీబియాసిస్, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు తగ్గుతాయి. మహాసూర్యవర్తి అనే వనమూలిక రసం వాడటం వలన లేదా త్రిఫల చూర్ణం పొడి, బెల్లం పొడి, వాము పొడి, దంచిన వెల్లుల్లి ముద్దను కలుపుకొని వేడిపాలతో సేవించటం వలన జీర్ణశక్తి నశించటం, గుండె వ్యాధులు, బీపీ, దానివల్ల వ్యాపించే ఇతర వ్యాధులను పోగొట్టుకోవడానికి మహాసూర్యవర్తి ఉపయోగపడుతుంది. సొంటిని నిప్పుల మీద కాల్చి మారేడు లేతపిందెలు సేకరించి ఈ రెండింటినీ దంచి వీటిని బెల్లం పాకంలో కలిపి ఉసిరికాయంత ఉండలు చేసుకుని మజ్జిగతో తీసుకోవడం వలన గుండెల్లో మంట, అజీర్తి, తలనొప్పి, టెన్షన్, బలహీనత వంటి వ్యాధులు సులువుగా పరిష్కారమవుతాయి. గ్రహిణి గజకేసరి రసం అనే ఆయుర్వేద రసం ఉపయోగించడం వలన లేదా ధనియాలు, జీలకర్ర, సొంటి ఈ మూడింటిని విడిగా వేపి దంచి పొడి చేసి అన్నింటినీ ఒకటిగా కలిపి ఈ పొడిని పాలన్నం, అన్నం, పాలు, నీళ్లు లేదా మజ్జిగలో కలుపుకొని తీసుకోవడం వలన గ్రహిణి వ్యాధి, రక్తక్షీణత, పేగు వ్యాధులను నివారించడానికి ఈ గ్రహిణి గజకేసరి రసం ఉపయోగిస్తుంది. నారాయణ చూర్ణం అనే చిక్కటి రసం అనేక వ్యాధులకు చక్కటి పరిష్కారం. త్రిఫల చూర్ణం, వాము పొడి, తేనె కలిపిన చిక్కటి రసంలో కాసిని నీళ్లు కలుపుకొని భోజనం తర్వాత ఒక చెంచా తీసుకుంటే హెపటైటిస్, సిరోసిస్, కొలిస్టిస్టైసిస్ వంటి భయంకర ఉదర సంబంధ వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు. శంభూకా దివటి అనే ఆయుర్వేద మూలికను ఉపయోగించడం వలన అనేక వ్యాధుల నుంచి దూరం కావచ్చు. సొంటి పొడి, హింగ్వాష్టక చూర్ణం, కాస్త నెయ్యి, నిమ్మకాయ, నీళ్లను కలిపిన ఒక మిశ్రమాన్ని చేసి ఆ మిశ్రమం వేడి నీళ్లలో కరిగేదాకా కలిపి కాస్త తేనె పోసి పడుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో మంట, వేది వంటి వ్యాధులకు ఈ శంభూక దివటి మంచి మార్గం. జ్వాలానల రసం, ధనియాలు, జీలకర్ర, సొంటి ఈ మూడింటిని దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండి. రోజూ భోజనం తర్వాత మజ్జిగ లేదా గోరువెచ్చని పాలలో చెంచా రసం కలుపుకొని సేవిస్తే టైఫాయిడ్, ఫ్లూ, లివర్, ప్యాంక్రియాటిక్ సమస్యలు, అతిసారం, గ్రహణీం, శ్లేష్మ వ్యాధులు నివారించుకోవచ్చును. మైగ్రేన్, తలనొప్పి, రక్తపోటు, మానసిక వ్యాధులను తొలగించడానికి నవజీవన రసం. మషిడికాయ పొడి, సొంటి పొడి, అల్లం గుజ్జు, మిరియాల పొడి వీటన్నింటినీ కలిపి ముద్దలా చేసుకొని ఎండబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా రోజు నీళ్లలో గాని లేదా ఆ ముద్దని వేడి చేసి పాలు కలుపుకొని తాగితే మైగ్రేన్, తలనొప్పి, రక్తపోటు, మానసిక వ్యాధులు తొలగిపోతాయి.
సార్ మరి రాజధానికి సంబంధించి ఇంత లోతుగా అధ్యయనం చేసిన మీరు ఇప్పుడు మన ఉమ్మడి రాజధాని తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి కూడా రాజధాని మీద హక్కు ఉంది. హైదరాబాద్ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాల వరకు మనకి కూడా ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ఒక అమెండ్మెంట్ అయితే ఉంది. సో మరి అలాంటప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత త్వరగా బయటపడాలి? ఇప్పుడు అర్జెంటుగా అసలు ముందు బయటకు వచ్చేసి ఈ భూములన్నీ తీసుకొని కానీ ఇప్పుడు అర్జెంటుగా రాజధాని నియమించాలి. ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఉంది, మన ఆర్థిక భారం కూడా ఉంది మన ఏపీ మీద విడిపోయిన తర్వాత. ఇంత లోటులో ఉన్నప్పుడు అర్జెంటుగా బయటకు వచ్చేసి ఎందుకు రాజధాని చేపట్టాలనుకుంటున్నారు? మనకి ఎలాగూ 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ మీద సమాన హక్కులు ఉన్నాయి తెలంగాణతో పాటు మనకు కూడా. ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న అండి మీరు అడిగింది. దీని సమాధానం చంద్రబాబు నాయుడే చెప్పాలి, ఎందుకంటే ఎవరికీ అర్థం కానిది ఇది. ఎందుకంటే మనకు 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా అక్కడ కంబైన్డ్ క్యాపిటల్ కింద ఉండొచ్చు. మనకు 10 ఏళ్ళు అన్నప్పుడు ఇదివరకు కూడా కంబైన్డ్ క్యాపిటల్ అక్కడ కట్టున్నారు కదా చండీగఢ్లో, అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు హర్యానాలో వేరే క్యాపిటల్ కట్టుకోవాలని వాళ్ళు అనుకోలేదు, ఎందుకంటే దే ఆర్ హ్యాపీ విత్ ద క్యాపిటల్. అలాగే అప్పుడు అదే ఉమ్మడి రాజధాని కంటిన్యూ అయ్యి ఉండేది, తెలుగు ప్రజలు అందరూ కలిసి ఉండేవారు. వీళ్ళ పర్సనల్ అంటే వీళ్ళు చేసిన ప్రామిస్ని నిలుపుకోవడానికి అవకాశం లేక ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ వార్ విల్ క్రియేట్ ఇంటర్నల్ యూనిటీ అనేది ఒక థియరీ ఉంది, పాత రోజుల థియరీ. ఇప్పుడు వార్ విత్ తెలంగాణ విల్ కీప్ పీపుల్ అంటే మిగతా సర్టిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఈరోజు మీరు నిన్నటి నుంచి చూస్తే అన్ని పేపర్లు కూడా ఫ్రంట్ హెడ్లైన్స్ సెక్షన్ 8. అది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అంటే ఆయన మీద తిరగబడితే ప్రస్తుతానికి కింద ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు దాంతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టవచ్చు అని. నిజంగా ఇద్దరు నాయకులు చేస్తున్నది, చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ లొల్లి అంటారు తెలంగాణ భాషలో, ఈ లొల్లి చేస్తున్నారు. ఇది అనవసరం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు 10 ఏళ్ళు కాదండి, అక్కడ 100 ఏళ్ళు ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం పొమ్మని అందు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి పెట్టుబడులు కావాలి, వాళ్ళకి రెవెన్యూ కావాలి. అలాగే మనం గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటూ పోతే, ఫేజ్డ్ మేనర్లో డెవలప్ చేసుకుంటూ పోతే, శివరామకృష్ణ గారు చెప్పిన అతను ఇప్పుడు అన్ఫార్చునేట్గా కేసీ శివరామకృష్ణ గారు నాకు బాగా క్లోజ్గా తెలుసు. ఆయన చనిపోయే ముందు ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు, ఎందుకంటే ఆయన హాస్పిటల్ నుంచి ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. ఏమని వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు ఐస్ ఆన్ ద క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్ అని చెప్పేసి ఒకటి ఆయన ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. అంటే క్యాపిటల్ మీద దృష్టి పెట్టుకొని విజన్ లోపించింది, అసలు ఈయనకి స్టేట్ని డెవలప్ చేసుకుందాం అన్న విజన్ లోపించింది అనేది ఆయన చాలా ఉద్దేశం. ఆయన చనిపోయే ముందు ఆఖరిని ఇచ్చిన పత్రికలకి అన్ని పత్రికలు వచ్చింది అది, ఐస్ ఆన్ క్యాపిటల్ లాస్ ఆన్ విజన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద రాసింది. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. పరిస్థితి ఏంటంటే ఈయన ఆఫీస్లో కూర్చుంటే మీలాంటి మహిళలు అందరూ వచ్చి మా డ్వాక్రా రుణాలు ఏం చేశారంటారు, తర్వాత రైతులు వచ్చి ఇదేం చేశారంటారు, అలా గొడవలు వస్తున్నాయి. అవన్నీ గొడవల నుంచి తప్పించుకోవడానికి ఈ క్యాపిటల్ అని చెప్పి, క్యాపిటల్ నిర్మాణం అని చెప్పి వాళ్ళతో బిజీ వీళ్ళతో బిజీ అలా దేశాలు తిరుగుతున్నారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా దేశంలో లేడు, ఎవరు అంతా తిరుగుతున్నారు. ఎందుకంటే కుర్చీలో కూర్చుంటే చాలా సమాధానం చెప్పాలి, ఎందుకు కూర్చొని ఆయన తిరుగుతున్నారు. ఇది జస్ట్ తప్పించుకునే ఉద్దేశంతో చేస్తున్నది తప్ప డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అక్కడ 10 సంవత్సరాలు క్యాపిటల్ కాదు 50 సంవత్సరాలు ఉన్నా కూడా అటు తెలంగాణ వాళ్ళు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ ఇబ్బంది పడేది లేదు. ఈ రోజు నిజంగా ఇబ్బంది పడుతున్నది అక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ రాజకీయ నాయకులు తప్ప ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేదండి. తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర వాళ్ళు ద్వేషించడం లేదు, ఆంధ్ర వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ వాళ్ళు ద్వేషించడం లేదు. ఎందుకంటే మనం రోజు వెళ్ళేది అదే గోదావరి ట్రైను, అదే టికెట్, వెళ్తున్నాం దిగుతున్నాం వస్తున్నాం, ఎక్కడ ఇబ్బందులు లేవు, ఎక్కడేం ఆగలేదు. అయితే ఈయన డెవలప్మెంట్ స్ట్రక్చర్డ్గా చేసుకోవడం మానేసి అక్కడ జల వివాదాలు మన పట్టిసీమ తీసుకొచ్చారు, పట్టిసీమ అడగకుండా తీసుకొచ్చారు ఈయన. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టడానికి, వీళ్ళు పట్టిసీమ అంటే వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ పట్టుకొస్తారు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఏమవుతుంది, ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని వదిలేసి సాల్వ్ చేయలేని ఇష్యూస్ అన్నిటికీ సమాధానం చెప్పక్కర్లా. ఈ లోపల 5 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ అది నిజంగా చౌకబారు రాజకీయం అండి. ఓకే, మరి రాజకీయ పరంగా ఎంత అనుభవం ఉంది అన్ని పార్టీలతో, ఢిల్లీ స్థాయిలో మీకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. మరి అలాంటి మీరు ఇంకా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు, దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ మినహా దేశానికి వేరే పార్టీ సెక్యులర్ పార్టీ ఇంకోటి లేదండి. మీరు చెప్పండి ఆల్టర్నేటివ్ పార్టీ ఏముంది? బీజేపీ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ పార్టీ, ఇస్ నోన్ యాజ్ కమ్యూనల్. ఇది ఉంది, వాళ్ళు ఇప్పుడే గుడ్లు పెట్టొద్దు, రాకపోతే రోజు ఇది చేయండి, ఓం చెప్పండి యోగా ముందు. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎగనెస్ట్ ఓం చెప్పొద్దని కాదు, కానీ ఇన్సిస్ట్ చేయకూడదు. ఎవ్రీబడి షుడ్ డూ ది రెస్పెక్ట్ దేర్ ఓన్ రిలీజన్ అండ్ కల్చర్. అలాగే మల్టీ కల్చరల్ మల్టీ రిలీజన్ రెస్పెక్ట్ ఇచ్చేది వేరే పార్టీ ఇంకోటి నేషనల్ పార్టీ ఉంటే చెప్పండి, దాని గురించి ఆలోచిద్దాం.
సార్ మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, దానికి ఇంకేది సాటి రాదని చెప్పారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంఐఎంతో కానీ అటు ఇంకా ఇతర మతతత్వ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళుతుంది. మరి ఇది కాంగ్రెస్, ఇలాంటప్పుడు మీరు కాంగ్రెస్ని సెక్యులర్ పార్టీ అని ఎలా చెప్పగలుగుతారు? తప్పకుండా చెప్పగలుగుతామండి. ఇప్పుడు ఎంఐఎం కూడా దూరం కాదు. ముస్లింలు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకున్నంత మాత్రాన్ని దాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వర్కింగ్ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. మామూలుగా ఏమంటే ఇప్పుడు అలాగంటే మీరు బీజేపీ కూడా ముఫ్తీ మొహమ్మద్ సయీద్తో పిడిపితో అంటే బద్ధ శత్రువులతో, అట్లీస్ట్ ఎంఐఎం మేము బద్ధ శత్రువులు కాదు. అలాగే ముస్లిమ్స్తో కలిసి ఉండకూడదు, ముస్లిమ్స్తో కలిసి ఉంటే హిందువులకు వ్యతిరేకం అన్నది, అసలు హిందూ అనేది మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే మతం కాదు. హిందూ అన్న దాంట్లోనే ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, జొరాస్ట్రియన్ అందరూ ఉన్నారు. అంటే దీన్ని తీసుకెళ్లి హిందూ అనగానే ఇది ఏదో హిందూ మతం కింద పెడుతున్నారు. మతం కాదు, ఇట్ ఈస్ రిలీజన్ కాదండి. హిందూ అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ టుగెదర్, ఆల్ అంటే ఇన్ హార్మోనియస్ వేలో అందరూ కలిసి ఉండేటట్టు. మేము డెఫినెట్గా ముస్లిం అన్నది మత వ్యతిరేకం అనుకోవడం. యాజ్ లాంగ్ యాజ్ ఎంఐఎం స్టాండ్స్ ఫర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ కంట్రీ, వీ కెన్ అసోసియేట్ విత్ దమ్. దానికి ఏమి ఇబ్బంది లేదు. నాకు తెలిసి ముస్లింతో పొత్తు పెట్టుకుంటే మనం సెక్యులర్ కావు అనేది నేను చెప్పడంలా. నేను ఐ విల్ బి మోర్ సెక్యులర్ ఇఫ్ యూఆర్ ఇంక్లూడింగ్ ముస్లిం బికాస్ దే ఆర్ మైనారిటీస్. ఇప్పుడు ముస్లిం మెజారిటీ అయితే వాళ్ళతో కలిస్తే తప్పు. ముస్లిం మైనారిటీ అన్నప్పుడు వాళ్ళకి భరోసా కావాలి కదా. వాళ్ళు ఎందుకు సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని హక్కుల గురించి పోరాడుతున్నారు? నేను ఇందాక ఎందుకు చెప్పాను, స్లమ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు, ముస్లిమ్స్ కూడా ఈ దేశంలో హక్కు ఉంది, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఉండాలి. అలాగే ముస్లిమ్స్కి ఉంది, క్రిస్టియన్స్కి ఉంది, ఆంగ్లో ఇండియన్స్కి ఉంది, అందరికీ ఉన్నాయి హక్కులు. అందుకు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ అసోసియేటింగ్ విత్ దెమ్. సార్ పారిశ్రామికవేత్తగా ఉన్న మీరు రాజకీయ అరంగేట్రం చేశారు. మరి అలా రాజకీయ అరంగేట్రం చేసిన మీరు వస్తూనే కాంగ్రెస్లోకి వెళ్ళారు. అంటే చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జనాలు అప్పటికి విభజన వేడి బాగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ధైర్యంతో ఎంపీగా పోటీ చేశారు? అంటే దాని రిజల్ట్ ఏంటన్నది మనకి ముందే తెలిసి కూడా మీరు ఏ ధైర్యంతో మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ స్థానాన్ని పోటీ చేశారు? కాంగ్రెస్ పార్టీ అనేది దేశానికి రాష్ట్రానికి అవసరమైన పార్టీ అండి. అందు గురించని అది డెఫినెట్గా ఓడిపోతుందని తెలుసు. ఆ పార్టీలో నేను ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ఒక 6 నెలల ముందే మా అధిష్టానానికి మిగతా పార్టీలు ఏ సామాజిక వర్గం ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుంది, మనం ఎవరిని పెడితే బాగుంటుందని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలన్నింటినీ వాళ్ళు తూచా చెప్పకుండా చెత్తబొట్టులో పడేయడం జరిగింది. అంటే మీ ఎవరినైతే వద్దన్నావో వాళ్ళన్నీ చేశారు, ఏదో చేయమన్నా చేయలేదు. సో అది కూడా కాకుండా నాకు అనౌన్స్మెంట్ కూడా లాస్ట్ డేని అనౌన్స్ చేశారు నాది. నేనేం చెప్పానంటే నేను రాజకీయాల్లో లేను కాబట్టి ఒకవేళ నన్ను కన్సిడర్ చేసేటట్టయితే నాకు ముందే ఫ్రీడమ్ ఇవ్వండి, ఒక 6 నెలల ముందు నాకు చెప్తే దెన్ ఐ విల్ గో అండ్ వర్క్ ఇన్ ద, అంటే నాకు ఐ విల్ షో మై ఫేస్ టు ద పబ్లిక్ అన్నది నేను అడిగాను. అది వేరియస్ కారణాల వల్ల ప్రస్తుతానికి ఇప్పుడు లేనటువంటి అప్పుడున్న ఒక పెద్ద మనిషి కారణం వల్ల డిలే అయింది. లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేశారు. బట్ నేను జాయిన్ అవడం అయితే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ నాకు లేదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇదివరకు సి రామచంద్రయ్య గారు 1999లో బ్రదర్ను కంటెస్ట్ చేయాలి అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చొని ఎంపీ సీట్ ఇస్తున్నప్పుడు కూడా నేను తీసుకోవాలి. ఆ తర్వాత ఎలక్షన్లో కూడా ప్రతి ఎలక్షన్లో కూడా నాకు సీటు, నాకు ఆఫర్ నాకు ఇంటికి వచ్చింది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి ఎందుకు వచ్చామంటే ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అండ్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 5 years. కాబట్టి నేను బెటర్ ఫ్యూచర్ గురించి, బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్ గురించి ఇదే పార్టీని, ఇదే క్యాడర్ని, ఎందుకంటే నేను ఒక 40 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నేను చూస్తున్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రూపాయి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు ఈ రోజు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పడేసి ఏదో ఎరక్ కాంట్రాక్టర్స్, పనికిమాల వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ ముందుని కూర్చుంటున్నారు. ఇది కాదు, అసలు కాంగ్రెస్ కల్చర్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరిని గుర్తించకుండా లోకల్గా ఉన్న నాయకత్వం కొద్ది ఇబ్బందులు పెట్టింది. అది సరిదిద్దడం గురించే వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుంచి అది చేస్తూనే ఉంటాను. అయితే చూజింగ్ కూడా కరెక్ట్గా లేదు, అధిష్టానం చూజింగ్ కూడా కరెక్ట్గా లేదని మీరు చెప్తున్నారు. ఇక ముందు కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతానని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు రాజకీయ పరంగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, అలాగే వ్యాపార పరంగా కూడా ఉన్నారు. మరి ఇన్ని 2 రంగాల్ని మేనేజ్ చేస్తూ మీ వెనకుండి నడిపించే వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ సహాయ సహకారాలు కానీ వాళ్ళ ప్రోత్సాహం కానీ మీకు ఎలా ఉంటుంది? 100% అండి. ఇంట గెలిచి రచ్చగలమంటారు కదా, మా ఇంట్లో నాకు 100% ఓట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ పని చేసినా కూడా అటు నా తల్లిదండ్రులు కానీ, ఇప్పుడు తండ్రి లేరనుకోండి, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే నేను ఏం చేస్తే దానికి మద్దతు ఇస్తారు. ఇంకొకటి ఏమంటే ఫార్చునేట్గా
మా ఇంట్లోంచి ఎవరు రాజకీయాల్లోకి రారు ఇక మీద కూడా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళడమే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అండ్ నేను రావడం ఏంటంటే మా ఫాదర్ ఒక 55th ఇయర్కి రిటైర్ అయిపోయి 55th ఇయర్ నుంచి 75th ఇయర్ వరకు 75 ఏళ్ళు బతికారు ఆయన. ఆ 20 సంవత్సరాలు సోషల్ సర్వీస్ చేశారు. అది కూడా గ్రెవాల్టెస్ లాంటి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కుష్ఠరోగులకి సేవ చేయడం కానీ, శాంతి ఆశ్రమం కానీ, ఏదైనా నాన్ రెమ్యూనరేటివ్ సోషల్ వర్క్. నేను కూడా 55th ఇయర్ అయిపోయిన తర్వాత నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే రెస్ట్ ఆఫ్ మై లైఫ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ వర్క్ ఫర్ ద సొసైటీ. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ బిజినెస్. నా పిల్లలకి అప్పు చెప్పేసాను బిజినెస్ అంతా కూడా. నేను అసలు కనీసం ఆఫీస్కి వెళ్ళను, బిజినెస్ చూసుకోను. ఐఎమ్ ఓన్లీ డూయింగ్ ది సోషల్ సర్వీస్. అండ్ వేర్ ఎవర్ థింగ్స్ గో రాంగ్, ఈవెన్ మా ఓన్ పార్టీ వాళ్ళు తప్పు చేసినా నేను తప్పని చెప్పేస్తాను. ఎందుకంటే అందులో మొహమాట పడేది కాదు, ఎందుకంటే ఆశించలేదు. టికెట్ రాకపోతే నెక్స్ట్ టికెట్ రాదు, అంతే కదా. మంచిని మంచి, చెడు చెడు అని చెప్పే ధైర్యం నాకు ఉంది, అది కోల్పోదలుచుకోలేదు. ఓకే, మరి రాజకీయంగా ఇంత ఉన్నత భావాలున్న మీరు మీ వారసుల్ని అంటే జాతీయ స్థాయిలో రేసర్గా ఉన్న బొలిశెట్టి శైలేష్ గారిని మీ రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పొరపాటును కూడా లేవండి. ఆయన లైఫ్లో కూడా ఇప్పుడు ఆయన బేసిక్గా నేషనల్ ఛాంపియన్, ఆ తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని ఈ మధ్యన ముకుంద అన్న సినిమాలో సైడ్ హీరో క్యారెక్టర్ వేశాడు. ఇప్పుడు హీరోగా కూడా ఇంకో సినిమా చేస్తున్నాడు. పర్హాప్స్ హీల్ పర్స్యూ యాజ్ ఎ కెరియర్ ఇన్ మూవీ ఆర్టిస్ట్, కార్ రేసింగ్ అండ్ జిమ్. ఇది ఆయనకి ఇప్పుడు ఒక కొత్త జిమ్ కూడా ఆయన పెడుతున్నాడు. కాబట్టి డెఫినెట్గా రాజకీయాల్లో కానీ ఈవెన్ నేను చేసే వ్యాపారంలో కూడా ఆయన ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ దట్ బిజినెస్. ఓకే, మీ ఇలాగే ఉన్నత భావాలు కలిగి మేబీ మీ ఇలాగే స్వచ్ఛందంగా సేవ చేయాలని ఆయనకి అనిపించి రాజకీయాల్లోకి వస్తానంటే మీరు మీ సలహాలు సూచనలు ఎలా ఇస్తారు ఆయనకి? ఆయనకు మనసుకి ఏది నచ్చితే చేయమని చెప్తానండి. ఆయన పెళ్లితో సహా నేను ఇప్పుడు నా పెళ్ళికి కూడా మా నాన్నగారు డిసైడ్ చేయలేదు, నీ ఇష్టం అన్నారు. అలాగే నేను కూడా ఆయనకి ఇష్టం అంటాను. బట్ బేసిక్గా ఆయన తత్వం తెలిసిన నేను ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల కోసం, ఎందుకంటే రాజకీయాలకి రావడానికి ముందు ప్రజల మీద ఇంట్రెస్ట్, అది ఒక డిఫరెంట్ కల్చర్. అది ఆయనకి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ ఫిజిక్, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జిమ్, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్ రేసింగ్. మీకు తెలుస్తుంది కదా, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ డజంట్ అలౌ హిమ్ టు కమ్ హియర్. నేను ఆయన వస్తాడని నేను అనుకోవడం లేదు. వస్తాడంటే ఆయన ఇష్టం, దట్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. మరి రాజకీయ పరంగా ఇంత అవగాహన ఉండి ఇంత మంచి విషయాలు మాతో చెప్పారు. ఈవెన్ మాకు తెలియని విషయాలు చాలా ఈరోజు మీ ద్వారా మేము నేర్చుకున్నాం. అలాగే పిల్లల భావాల్ని గౌరవిస్తూ వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగాన్ని ప్రోత్సహిస్తాను, ఎంకరేజ్ చేస్తానని చెప్తున్న బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి మనతో మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే ఏది మంచి ఏది చెడు ఎలా విశ్లేషణ చేసుకోవాలన్న దాని గురించి మనందరికీ అవగాహన కల్పించారు. మరి ఇలాంటి బొలిశెట్టి సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెట్రో స్టూడియో తరఫున. సత్యనారాయణ గారు, మరొకసారి మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఎందరో మహనీయుల అడుగుజాడల్లో నడిచేటట్టు చేస్తుంది ఓ మంచి మాట. మరి అలాంటి మంచి మాటలు ప్రతిరోజు ఆనిముత్యాల ద్వారా చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఆనిముత్యాలు మీకోసం. అహింస అంటే బలవత్తరమైన ఆటుపోట్లను సహించేది, అనురాగాన్ని మమతను పెంచేది. మహాత్మా గాంధీ. ఎందరో ప్రముఖ వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తూ వారితో ఆహ్లాదంగా సాగిపోతున్న ఈనాటి ఉదయరాగాన్ని వీక్షించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. It's a Dreams Studio production.